పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల హవా బాగా నడుస్తుంది. అందుకనే మంచి చిన్న సినిమాలన్నీ థియేటర్స్ ముందు హిట్ చేస్తున్నాయి. అలాగే ఆడియన్స్ కూడా చిన్న సినిమాలంటూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెళ్తున్నారు. గతంలో చిన్న సినిమాలు అంటే మలయాళం సినిమాలు బాగుండేవి అని అంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు చిన్న మంచి స్టోరీతో కాన్సెప్ట్ స్టోరీస్తో బాగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రైలర్ రాజుగాని సవాల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్యామిలీ డ్రామా. ఆయనే నిర్మాత, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో. రవీంద్ర గారు అన్నీ తానే చేశాడు, చాలా కష్టపడ్డాడు సినిమా. అలాగే సంధ్యా రాథోడ్ హీరోయిన్గా చేశారు. అలాగే రితికా చక్రవర్తి కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఆగస్టు 8న రాబోతుంది. ఈ సినిమాకి కాంపిటీషన్గా చాలా సినిమాలు ఉన్నాయి. సో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఏది బాగుంది ఏది బాగాలేదని చూసుకుని ట్రైలర్ చూసుకుని వెళ్తారు. కాబట్టి ఒకసారి రాజుగాని సవాల్ ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి. సో దానికంటే ముందు ఆ సినిమా టీం ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు వెళ్ళాలి అనేది వాళ్ళని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి చాలా సాహసం చేశారు ఈ మధ్యకాలంలో. ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, ఇన్ని క్రాఫ్ట్లు హ్యాండిల్ చేయడం కష్టం. ఒక క్రాఫ్ట్ని హ్యాండిల్ చేయడం కష్టం. ఎందుకంటే అన్ని టెన్షన్సే. ప్రొడ్యూసర్ అంటేనే టెన్షన్. అదొక భయంకరమైన క్రాఫ్ట్. ఒకసారి ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ చేయాలనిపించదు. ఓకే, అది పక్కన పెడదాం. డైరెక్షను, హీరో, ఇక్కడ టేక్ చెప్పాలి, అక్కడికి వచ్చి అయిపోయిన తర్వాత కట్ చెప్పాలి. ఇన్ని రోల్స్ ఎందుకు చేయటం అని? యాక్చువల్లీ నేను ఒక క్రాఫ్ట్లోనే చేద్దామని వచ్చాను. దట్ ఈస్ ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీయాలి. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం. ఇక్కడున్న వాతావరణంలో ఇక్కడున్న కుటుంబాలు ఎలా ఉంటాయి, వాటి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ పండుగలు ఎలా జరుగుతాయి, వినాయక చవితి కానివ్వండి, మిగతా ఎలా ఉంటాయి, దీని మీద ఒక సినిమా తీద్దామని వచ్చాం. తర్వాత ఒక షెడ్యూల్ కూడా, అంటే వేరే వాళ్ళని పెట్టుకొని ఒక షెడ్యూల్ కూడా తీయడం జరిగింది. అవుట్పుట్ నాకు నచ్చలేదు. వేరే వాళ్ళు అంటే డైరెక్టరా, హీరో? డైరెక్టర్ వేరే వాళ్ళు, లీడ్ రోల్ కూడా ఏదైతే నేను వేరే వాళ్ళతో కొంచెం చేయించాం. బట్ అవుట్పుట్ నాకు నచ్చలేదు. నేనేదైతే అనుకున్నానో నాకు అనుకున్నట్టుగా రాలేదు. మా టీం ఒక 3 months వర్క్షాప్స్ పెట్టి స్టోరీ అంతా మాకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్, మాకు చుట్టుపక్కల జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, మా లైఫ్లో కొన్ని జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కలిపి నేను స్టోరీ క్రియేట్ చేశాం మా టీం అంతా కలిసి. సో వాళ్ళ టీం ఏమన్నారంటే, ఎస్ వై డోంట్ యూ ట్రై, మీరు ఎందుకంటే ఆల్రెడీ మీరు డిసప్పాయింట్ అయ్యారు, వేరే వాళ్ళని పెట్టి ఏదో కాల్చుకునే కన్నా అట్లీస్ట్ మనకు పెట్టి మనం కాల్చుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అట్లా డైరెక్షన్లోకి రావాల్సి వచ్చింది. యాక్సిడెంటల్గా 2 దాంట్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు వరకు హీరో చేద్దామని అనుకోలేదు. నేను సినిమా ఒకటి మన హైదరాబాద్ ఒక సినిమా చూపించాలి, ఒక రియల్ కల్చర్, మన కల్చర్ కొన్ని ఉన్న ఇన్సిడెంట్స్, మా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, మా చుట్టుపక్కల జరిగిన అది చూపించాలని టార్గెట్ పెట్టాను. సో తర్వాత మీరు అన్నట్టు యాక్సిడెంటల్ డైరెక్టర్ అయ్యాను, యాక్సిడెంటల్ హీరో లాగా, అంటే మెయిన్ లీడ్. ఎలా ఉంది, ఏది ఎంజాయ్ చేస్తారు 3 క్రాఫ్ట్లో? యాక్చువల్లీ 2 చాలా టెన్షన్ అండి. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనేది మెంటల్ చాలా టెన్షన్. ఇది మెంటల్ టెన్షన్ లేదు. ఐ ఎంజాయ్డ్ యాజ్ నా స్టోరీ నాకు కనబడుతుంది కదా, నా కళ్ళ ముందు జరిగిన స్టోరీ కాబట్టి యాజ్ యాక్టర్గా నేను ఎంజాయ్ చేశాను. యాక్టర్గా బాగున్నారు నిజంగా. డైలాగ్స్ అన్ని బాగున్నాయి, డెలివరీ బాగుంది, చాలా బాగున్నారు, లుక్ కూడా బాగుంది. ఇక్కడికంటే సినిమాలో బాగున్నారు. ఓకే, డైరెక్షన్ కష్టం అనిపించిందా, తేలిక అనిపించిందా? ఎందుకంటే అక్కడ మీరు చేసినట్లేరు ఎక్కడ అసలు. అంటే నిజంగా మా టీం బాగుందండి, మా టెక్నికల్ టీం చాలా బాగా వచ్చారు. వర్క్షాప్స్లో మేము నేర్చుకొని ఒక షెడ్యూల్ చేసింది మాకు డైరెక్షన్లో పనికొచ్చింది. ఒక షెడ్యూల్లో మాకు డబ్బులు పోయినా నెక్స్ట్ డైరెక్షన్ దాంట్లో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ పనికొచ్చి ఆ టీం అందరికీ నాకు ఎగ్జాక్ట్లీ నా విజన్ క్లియర్గా సీన్ బై సీన్, అసలు ఈ సీన్ ఎలా జరిగింది, ఎట్లా అంటే నా కళ్ళ ముందర జరిగిన కొన్ని సీన్లు ఉన్నాయి కాబట్టి వెరీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. శేఖర్ గారు, డిఓపి గారు పర్ఫెక్ట్గా అవుట్పుట్ తీశారు. అండ్ ఇంకోటి ఏం చేశానంటే వెరీ క్లియర్గా వాళ్ళ టీం అందరికి చెప్పాను ఏంటంటే, అంటే నా విజన్ కూడా టెక్నికల్గా సినిమా చూసినప్పుడు పర్ఫెక్ట్గా కనబడాలి, టెక్నికల్గా హై సౌండ్ సినిమా అంటే చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ అని కనబడాలనేది టార్గెట్ పెట్టాను అనమాట. అందువరకే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు సినిమా చూసిన తర్వాత కూడా యుల్ ఫీల్ దట్ ఒక మంచి క్లాసిక్ డ్రామా విత్ మంచి టెక్నికల్ అవుట్పుట్ వచ్చిందనే ఫీల్ అయితే వస్తుంది. సూపర్. సంజయ్ గారు ఏంటండి, ఇప్పుడు ఆయన ఏమో కొత్త ఆయన డైరెక్టరు అనుకోకుండా యాక్సిడెంటల్ హీరో, యాక్సిడెంటల్ డైరెక్టర్,
అది ఎట్లా చెప్పాడు కథ చెప్పినప్పుడు ఆయన చెప్పారా ఫస్ట్ ఆయన డైరెక్టర్ చేసిన ఆయన చెప్పాడా ఈయన కథ చెప్పాడా ఈయన ఎలా హ్యాండిల్ చేశాడు అతనే కథ చెప్పాడు ఫస్ట్ వచ్చిన అతను తర్వాత టీం చాలా బాగుంది టెక్నికల్ టీం అన్ని నాకు డీటెయిల్స్ చెప్పిన తర్వాత చాలా నచ్చింది నా క్యారెక్టర్ నచ్చింది అందుకు ఈ మూవీ ఒప్పుకున్నాను ఏంటి కథ ఈయన ఎట్లా హ్యాండిల్ చేశాడు స్టోరీ హీ ఈజ్ సో గుడ్ అట్ ఎవ్రీథింగ్ అసలు ప్రొడ్యూసర్ గా చాలా మంచి చేశాడు డైరెక్టర్ గా చాలా మంచి చేశాడు ప్రొడ్యూసర్ గా మంచి అంటే మీ డబ్బులు మీకు ఇచ్చేయటమే అంతకంటే ఏముంటుంది లేదు హీరోగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని అంటే తనకి మాకన్నా కొంచెం ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉంది థియేటర్స్ చేసాం మేము సో అలా ఉంది కానీ తనకి నో ఐడియా సో అతను చేయడం అయితే హ్యాట్స్ ఆఫ్ ఈ లుక్స్ బాగున్నాయండి డైలాగ్స్ డెలివరీ అంతా బాగుందండి మీరు ఎక్కడ థియేటర్స్ ఎక్కడ చేశారు నేను సమాహారంలో చేసా ఫస్ట్ తర్వాత బి స్టూడియోలో చేశాను ఎన్నో సినిమా అండి ఇది మీకు ఫస్ట్ సినిమానేనా థియేటర్ సాంగ్ అని డైరెక్ట్ ఈ సినిమా లక్కీ కదా అంటే ముందు మోడలింగ్ చేశాను అదంతా కుదరకపోయేసరికి థియేటర్స్ ఎలా అయినా యాక్టర్స్ అవ్వాలని థియేటర్స్ లో జాయిన్ అయ్యాను కొంచెం నేర్చుకుందాము మనకేం వచ్చు రాదు కాన్ఫిడెన్స్ పెంచుకుందామని తర్వాత నా ఫ్రెండ్ థియేటర్ ఫ్రెండే నాకు సజెస్ట్ చేశాడు అంటే ఈ మూవీలో విజయ్ క్యారెక్టర్ చేశారు విజయ్ కదా విజయ్ క్యారెక్టర్ దెన్ తను సజెస్ట్ చేశాడు ఆడిషన్స్ జరుగుతున్నాయి సో అండ్ సో ప్లేస్ లో వెళ్ళు నీ బెస్ట్ ఇచ్చిరా అంటే నేను వెళ్ళాను ఇంకా నాకు రాదులే అనుకున్నాను ఎందుకంటే మన ఫస్ట్ ఆడిషన్ ఇది సో మనకు రాదులే అనుకున్నాను కానీ 1 month తర్వాత కాల్ వచ్చేసరికి ఐ వాస్ సో హ్యాపీ నెక్స్ట్ డే వెళ్ళి టీమ్ ని కలిసాను మేము వర్క్ షాప్ చేసాము తర్వాత మూవీ చేసాము వర్క్ షాప్ ఇంతేనా పాత హీరోనా లేదు ఏంటి మోడలింగ్ కి సినిమాకున్న వ్యత్యాసం అంటే ఏముంటుంది మోడలింగ్ నాకు అంత ఐడియా లేదు బట్ నేను కొన్ని ట్రై చేశాను కొన్ని షోస్ కి వెళ్ళాను సో తర్వాత నా హైట్ తక్కువ ఉండడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి సో దాని తర్వాత ఇంకా నేను థియేటర్స్ కి వచ్చేసా కంప్లీట్ గా అటు వెళ్ళలేదు ఇంకా థియేటర్స్ చేసుకుంటూ ప్లేస్ చేసుకుంటూ మూవీ షార్ట్ ఫిల్మ్ డెమో ఫిల్మ్స్ చేశాను ఎక్కువ తర్వాత మూవీ ఓకే సూపర్ ఫస్ట్ సినిమాలోనే మంచి క్యారెక్టర్ పడింది మీకు రితిక ఏంటి ఎక్కడ ఎప్పుడు ఫస్ట్ సినిమా అనేది మీకు అంత ముందే చేశారు ఏదండి 2020 నుండి స్టార్టెడ్ అనంత అండ్ దెన్ వైట్ రోజ్ తమిళ్లో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఐఎమ్ డూయింగ్ లైక్ 3 to 4 కన్నడ ప్రాజెక్ట్స్ అండ్ తమిళ్ ప్రాజెక్ట్. మీరు ఎక్కడ బ్రాట్ అప్ బోర్న్ ఎక్కడ? కోల్కతా. తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు? వచ్చండి, తెలుగు నేర్చుకున్నా నేను. తెలుగు కన్నడ ఆల్సో 50% నేను మాట్లాడగలుగుతా, బట్ తెలుగు ఇస్ లైక్ సంథింగ్. బట్ నేను తెలుగు కొంచెం ప్రిఫర్ చెయ్య, ఎందుకంటే మై తెలుగు ఇస్ మిక్స్డ్, 30% ఆంధ్ర, 60% తెలంగాణ. సో ఎవరికి ఎక్కడ ఏం చెప్తానో ఐ డోంట్ నో, యు నో, ఎవరు ఎక్కడ ఒఫెండ్ అయిపోతారో అది కూడా తెలియదు. అది అంటే కొంచెం గ్రామర్ మిస్టేక్ ఏమైనా ఉన్నా ఆ రెస్పెక్ట్ ఇస్తలేమో అట్లా ఏమైనా అనుకుంటారేమో అని, స్పెషల్లీ ఇన్ దిస్ జోన్ నేను తెలుగు ప్రిఫర్ చెయ్య. ఐ స్పీక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ కంఫర్టబుల్. చేయండి, ఇక్కడ ఇల్లు కొనేస్తారు. కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? మీ క్యారెక్టర్ ఏం చెప్పారు? ఇద్దరు హీరోయిన్స్ కదా, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ అయితే నేను అందరికంటే లేట్ జాయిన్ అయ్యా టీమ్ లో. ఐ వాజ్ నాట్ ద పార్ట్ ఫస్ట్ డ్యూరింగ్ ద వర్క్ షాప్ నేను లేను. ఐ జస్ట్ ద మేకప్ ఆర్టిస్ట్, మై మేకప్ ఆర్టిస్ట్, మేము ప్రీవియస్ గా మూవీ చేసాం అనమాట. సో ద మేకప్ ఆర్టిస్ట్ సజెస్టెడ్ మీ దట్ గో అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ అ మోడర్న్ క్యారెక్టర్ అండ్ సంథింగ్ యునో లిటిల్ మోడర్న్ అండ్ ఫారెన్ రిటర్న్ ఆర్ ఇట్లుంటుంది క్యారెక్టర్, మరి యూ విల్ ఫిట్ ఇన్ టు ఇట్, వెళ్ళండి. I went, I heard the story, and again the songs, everything they discussed prior hand, they were very much clear. Memo especially compromise songs and all lo compromise calm memo, we'll go with the best thing, whatever the best we can do, we'll do it. So then yeah, it was very simple. Yeah, we'll go ahead with, because see initial ga maak emaitundante as an actor getting that opportunity is very important. Adi chinna film kaavachu pedda kaavachu, maak entante దాంట్లో ఏదో ఒకటి కీ ఫ్యాక్టర్ ఉండాలి, ఏదో ఒకటి కీ జోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద స్టోరీ ఈజ్ నైస్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ నైస్, ఎవ్రీథింగ్ వీ కాంట్ ఫైండ్ లైక్ పర్ఫెక్ట్ బికాస్ వీఆర్ వెరీ న్యూ. సో అలా కాబట్టి ఐ వాస్ లైక్ ఐల్ డూ ఇట్ అండ్ దెన్ సెట్ ఆఫర్ వస్తే చాలు ఒప్పుకుంటారు. అట్లేం లేదు. అదే అగైన్ as I said, ఏదో ఒకటి ఉండాలి కీ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ద టెక్నికల్ టీమ్ వాజ్ వెరీ అమేజింగ్ అండ్ ద సాంగ్స్. టెక్నికల్ టీమ్ మీకు ఎలా తెలుస్తుంది? కథ చెప్పినప్పుడు ఆయన చెప్తారు, బట్ కాదు బిఫోర్ హ్యాండ్ దే ఐ నో హూ ఆర్ ద పీపుల్ కమింగ్ కదా, అవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు కదా బిఫోర్ హ్యాండ్. అందుకని టెక్నికల్ క్రూ బాగున్నారు. టెక్నికల్ కంటే ఎక్కువ ఇట్ వాస్ సాంగ్స్, ద సింగర్స్, ద సాంగ్స్ వర్ రియలీ అమేజింగ్ అండ్ ద స్టోరీ ఆఫ్ ద స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. మీకు ఎట్లా తెలుసు, ఎవరు తెలుసు
కాసర్స్ వీళ్ళు ఎవరు మన గోరెటంకన్ గారు తెలుసా? తన ఏమంటారు మై ఫ్యామిలీ ఐ మీన్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు తెలుగు. సో యా ఐ డూ హియర్ ఆల్ ఆఫ్ దాట్ ఫ్రమ్ దెమ్. అండ్ దెన్ యశ్వంత్ నాగ్ గారు, యా ద చౌరస్తా బ్యాండ్ సాంగ్ ఏదైతే ఇట్ హ్యాపెన్ దట్ టైమ్, ఆ టైంలో మేము ఎప్పుడైతే షూట్ చేసాం ఇట్ వాస్ గోయింగ్ ఆన్ వెరీ మచ్ వెల్. సో దాట్ వాజ్ అనదర్ థింగ్. అనురాగ్ కుల్కర్ణి గారు ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. సో యా ఏంటి సార్ రామ్ మిరియాల, గోరెటంకన్ గారు, అనురాగ్ కుల్కర్ణి వీళ్ళ అమ్మ పేర్లు చెప్పేస్తుంది. షీఈస్ ఇన్ ద ఇండస్ట్రీ కదా, అంటే ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ మాకు గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే గోరెటి వెంకన్న గారు చాలా ఇంట్రెస్ట్గా మా సబ్జెక్ట్ నచ్చి, మేము చెప్పిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో స్టోరీ లైన్ అది నచ్చి చాలా ఇంట్రెస్ట్గా మోర్ దెన్ వన్ డే మాతో కేటాయించి ఎంటైర్గా ఆయన ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి ఫుల్గా కేటాయించి ఎవరిని రానియకుండా మా గురించి ఎక్స్క్లూజివ్గా పాట పాడి, మళ్ళీ ఆయన ఏం చేశారు, మళ్ళీ రచన చేసి యశ్వంత్ నాగ్ పాడింది చాలా బాగుంది. అంటే ఇది 2 వర్షన్ చేశాం, సార్ పాడారు, ఈయన యశ్వంత్ నాగ్దే చాలా బాగా వచ్చింది, ఆ కంఠం బాగుంది. సో యశ్వంత్ నాగ్తోనే పాడించండి, నేను నాదే మాత్రం కేవలం రచన పెట్టండి అని అద్భుతంగా మెచ్చుకున్నారు. అండ్ మళ్ళీ ఆ పాట వింటే కూడా జనాలు డెఫినెట్లీ అంటే మీరు మీ లైఫ్ కనెక్ట్ అవుతారండి. ఇట్స్ ఏ లైఫ్ స్టోరీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్. ఆ స్టోరీని ఆయన అద్భుతంగా, ఆ పాట, ఆ లిరిక్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. అదొక మీరు ఆయన ఇప్పటివరకు అన్నారు కదా మీరు అన్ని ప్రొడ్యూసర్ అంటే, ఆ పాటలు విన్న తర్వాత నాకు ఆ డబ్బులు కనబడలేదు, నేను పెట్టిన డబ్బులు కనబడలేదు. ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ, అంటే నా విజన్ తీరుతుందని. సార్ మీకు ఇవాళ ప్రొడ్యూస్ చేద్దామని వచ్చారు, అంతా ఓకే, వెల్ మంచి కథ, మీరు ఏదైతే కల్చర్ హైదరాబాద్లో ఉన్న కల్చర్ చెప్పాలనుకుంటున్నారు మంచి విషయం. ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి తెలియదు, తెలుసుకుంటే మంచిది, మంచి చెప్పాలని సినిమా తీస్తున్నారు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో తీస్తున్నారు, ఎటువంటి వల్గర్లు ఏమి లేకుండా. చాలా మంది వాళ్ళ చిన్న సినిమాలు అంటే 4-5 ఇంటి సీన్లు పెట్టడం, మాకు యూఏ సర్టిఫికేట్ వచ్చింది. అదే సార్, అందుకని అసలు సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది అది మంచి సినిమా అని. ఫ్యామిలీ డ్రామా, ఒక మీ ఏదైతే ఉందో కల్చర్ని చెప్తాం అనుకున్న వాళ్ళు అటువంటివి పెట్టరు. అయితే అటువంటిది సినిమా సక్సెస్ రేట్ విషయానికి వస్తే ఏ బిజినెస్కైనా కూడా 50% సక్సెస్ రేట్ ఉంటుంది, లేకపోతే 30% అంత. సినిమాకి మాత్రం 10% కూడా సక్సెస్ రేట్ లేదు. చాలా మంది 5% చెప్పారు సార్. 5% అన్నీ తెలిసి కానీ ఒక మంచి సినిమా తీస్తున్నారు. మీరు ఏదో కమర్షియల్ ఫేజ్ వెళ్ళే మార్కెట్ వేరు, వాళ్ళు ఏదో 4 సీన్లు పెట్టి 2 పాటలు పెట్టి 1 మీటర్లో పోతూ ఉంటారు. అట్లా కాకుండా ఇలా తీసుకుని ఒక కల్చర్ని చెప్దాం, ఒక ఫ్యామిలీ డ్రామా చెప్దాం, ఇప్పుడున్న జనరేషన్ చెప్తాం, ఇవన్నీ మంచి పద్ధతులతో చెప్తా ఉంటే ఆడియన్స్కి ఎక్కుతుందా? ఆడియన్స్కి అది మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ యాక్చువల్లీ దే ఆర్ మిస్సింగ్ దట్. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తే, పాత సినిమాలు కొంచెం వెనకాల వెళ్తే 5-10 years బ్యాక్ వెళ్తే ఎంత అద్భుతమైన పాటలు ఉండేవండి ప్రతి సినిమాలో, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. ఆ పాటలు వింటుంటేనే మనకు డే అంతా హ్యాపీగా గడిచేది. పాటలు మిస్ అవుతున్నాం సినిమాలో. చాలా మంది రాత్రిపూట పాటలు పెట్టుకుని పడుకునే రేడియో అప్పుడైతే అసలు, అంటే అప్పుడైనా కదా ఫైటింగ్, అసలు ఎప్పుడైనా మనకు ఒక మంచి పాటలు దొరకట్లేదు. రెండవది మంచి కంటెంట్ మిస్ అవుతుంది. మూడో విషయం ఏంటంటే ప్రతిదీ మనము అంటే ఇర్రెస్పాన్సిబుల్ స్టోరీ అవసరం లేదు కదా సార్, రెస్పాన్సిబిలిటీలో కూడా హీరోలు ఉంటారు. అండ్ రెస్పాన్సిబుల్ స్టోరీలు కూడా లేటెస్ట్ మంచిగానే నడిచాయండి. బలగం అండి, మనం ఈ కోర్టు కానివ్వండి, ఒకప్పుడు మగమహారాజు లాంటి సినిమాలు, మీకు సిస్టర్ సెంటిమెంట్ ఉన్న రక్త సంబంధం లాంటి సినిమాలు, అలాంటి చిన్న కంటెంట్ని బేస్ చేసుకొని సబ్ కంటెంట్స్తో సినిమా తీసినా కూడా ఎన్నో నడిచాయి. నా పాయింట్ ఏంటంటే మీరు ఫ్యామిలీతో థియేటర్కి వస్తే మీరు కొన్న 100 రూపీస్ 200 రూపీస్ 150 రూపీస్ టికెట్ కొంటే మీకు మీరు హ్యాపీగా ఒక మంచి మూడ్తో బయటకు వెళ్తారు విత్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫీల్ ఆఫ్ మూవీని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అంటే బయటికి వెళ్ళినా కూడా ఎక్కడో ఒక దగ్గర విన్నా కూడా ఆ పాటలు విన్నామని ఆ ఫీల్ రావాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ సార్. ఈ సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ మూవీ. ఆ మూవీ నేను యాజ్ ఏ ఆడియన్స్ నేను కూడా సినిమాలు చూస్తుంటాను, కానీ నేను మిస్ అవుతున్నాననే ఈ కల్చరు కనబడట్లేదు. హైదరాబాద్లో ఉన్న కొంచెం రియల్గా చెప్పాలంటే రూట్ లెవెల్ కల్చర్ కొంచెం చాలా బాగుంటుంది, ఎమోషన్స్. మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఈ పాయింట్లో. తెలంగాణలో ఎస్పెషల్గా ఒక ఆడపడుచుకి, అంటే చాలామంది బోనాలు, దసరాలు, బతుకమ్మలు ఇవి చూపిస్తారు, కానీ ఒక ఆడపడుచుకి మీరు ఇంటి కట్నంగా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఒక ఆడపడుచు వాళ్ళ పుట్టింట్లో వడి బియ్యం ఇస్తారండి, వడి బియ్యం నింపుతారు. అంటే వాళ్ళ భర్తకి ఇద్దరిని పెట్టి వడి బియ్యం నింపుతారు. ఆ వడి బియ్యం అనేది చాలా వాల్యుబుల్ అండి, ఎంత ఆస్తులు ఇచ్చినా కూడా చాలా వాల్యుబుల్. అది మిస్ అయిన ఒక సిస్టర్, అంటే ఒక సిస్టర్ కట్నం ఇవ్వనంత కారణంగా
ఇంటికి పంపించలేని భావ వల్ల ఆమె అది మిస్ అయింది అనేది పాయింట్ పెట్టామన్నమాట. ఈ పాయింట్లో ఎంత అంటే ఎంతో వాల్యుబుల్ తెలంగాణ కల్చర్లో వడి బియ్యం అంటే సొంత ఇంట్లో మా అమ్మగారి ఇంట్లో వడి బియ్యం మమ్మల్ని వడిని నింపి బియ్యం పోసేది చాలా పెద్ద కల్చర్ అండి. ఆ కల్చర్ని ఇందులో చూపించాము. ఆ కల్చర్లో మీకు ఒక మంచి మంచి రిలేషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అండ్ ఆ బాండింగ్, ఆ మంచి కల్చర్ కనబడుతుంది. సూపర్ సార్. ఇప్పుడున్న జనరేషన్ కి తెలియాలి, ఇంట్లో తెలుస్తున్నాయి కానీ కరెక్ట్ అంటే ఆ కరెక్ట్ ప్లాట్ఫామ్ లో పడట్లేదు. సూపర్ సూపర్. ఆ ప్లాట్ఫామ్ లో తీసుకురావాలని మా ఎట్లా ఉండబోతుంది సంధ్య గారు? మరదల ఆయనకి మీరు క్యారెక్టర్ ఏంటి ఏడిపిస్తారా? బావనే లేదు, అస్సలు లేదు. బావ అంటే ప్రాణం. ఇంకా బావ ఒక అమ్మాయిని చూస్తున్నాడంటే తను ఏడ్ చేస్తూ ఉంటది. మూవీ మొత్తం అదే ఉంటుంది. సో ఒక వెరీ ఎమోషనల్ క్యారెక్టర్ భవ్య క్యారెక్టర్. వెరీ ఎమోషనల్ క్యారెక్టర్, ఒక ఫీల్ గుడ్ మూవీ. నా క్యారెక్టర్ నుంచి అయితే ఒక మంచి ఏమంటారు రిలేట్ చేసుకుంటారు అందరూ. ఎవ్రీ బాబా మరదలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2-3 సార్లు అయితే ఏడుస్తారండి, కంపల్సరీ ఏడిపించింది 2 సార్లు. సో ఆ క్యారెక్టర్ అయితే అందరికి ఒక మంచి రిలేట్ అవుతుందని అనుకుంటున్నాను. చివరికి ఫైనల్ గా భావం చేసుకుంటారా ఆవిడ చేసుకుంటారా? మూవీ చూడండి సార్. మీ ఇంటర్వ్యూలో మేము టెంప్ట్ అయ్యి అన్ని ఒక్కొక్క పాయింట్ చెప్పేస్తున్నాం. లేదు, మంచి సీన్ అండి, చాలా మంచి సీన్ చెప్పాడు. ఓకే, ఏంటి నీ క్యారెక్టర్లో 2-3 సీన్లు బాగుంటాయి అన్నారు కదా, నీకు నచ్చిన పర్సనల్గా నీకు నచ్చిన సీన్స్ కొన్ని ఉంటాయి? నాకైతే వెరీ ఛాలెంజింగ్ ఒక సీన్ అనిపించింది. అది లాస్ట్ లో వస్తుంది. లాస్ట్ అంటే క్లైమాక్స్ లో కదా, ప్రీ క్లైమాక్స్. ఓకే, నాకు ఆ సీన్ అయితే చాలా నచ్చింది. అంటే నాకు ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా కష్టమైంది ఆ టైంలో. నేను ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అయితే నేను ఎప్పుడు చేయలే ప్లేస్ లో కూడా. సో నాకు అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. ఏడవడం అంటే నాకు ఊరికే ఏడుపు వచ్చేది. ఆ ఏడవాలంటే ఇప్పుడు అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, నాకేమో వాళ్ళని చూస్తే నవ్వు వచ్చేస్తుంది. కానీ అది చేసేటప్పుడు అయితే ఎలా ఏడవాలి అని ఊహించుకోవాలి. థియేటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలా ఏడవాలి నేనైతే టీమ్ అంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు అక్కడ. సో నేను ఎవరిని చూసినా మన ఫ్రెండ్స్ చూస్తే ఆబ్వియస్ గా నవ్వుతాం. వాళ్ళ ముందు మనం చేయడానికి కొంచెం భయపడతాం కదా. నా టీం అంతా అక్కడ ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను చేస్తానా లేదా ఈ సీన్ ని అని కొంచెం మనం. సో డైరెక్టర్ గా వచ్చి సంధ్య డూ ఇట్ అన్న, ఇట్లా కొంచెం కోపం అయ్యేసరికి ఇంకా అమ్మ చేసేయాలి, మళ్ళీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మనకి అని చెప్పి ఆ సీన్ చేసా. కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, చాలా నచ్చింది ఆ సీన్, చాలా బాగా వచ్చింది. ఈయన ఎలా ఉంటాడు ఇప్పుడు? ఏమో సాఫ్ట్ గా ఉన్నాడు, హీరోగానేమో బాగా ఉంటాడు, బావలాగా ఉన్నాడు. మానిటర్ వెనకాల ఎలా ఉంటాడు? అంటే సీరియస్ ఉంటాడు. ఓకే, టీమ్ చాలా ఫ్రెండ్లీనా అక్కడ అందరితో కానీ, అండ్ ప్రొడ్యూసర్ గా కానీ హీరో కానీ చాలా ఎక్కడ కూడా పొగరు చూపించకుండా, అంత యాటిట్యూడ్ లేకుండా కానీ చాలా హంబుల్ గా అందరికి ప్రొడ్యూసర్ గా మీకు ఇవి అందాయా, మాకు ఫ్యాన్స్ ఇప్పుడు మీకు ఫ్యాన్స్ వచ్చాయా, ఇలా వాటర్ వచ్చాయా, కూల్ వాటర్ వచ్చాయా. ఎందుకంటే సమ్మర్ లో తీసాం మేము అది. ఎంత సమ్మర్ లో ఏప్రిల్ టైంలో ఎంత ఎండలో తీసామో. మాకు అక్కడ ఇంకా కవాడిగూడ ఏరియాలో మాకు ఫ్యాన్స్ లేవు, అక్కడ మా క్యారవన్స్ వచ్చే ప్లేస్ కూడా లేదు, అంత చిన్న రోడ్స్ అక్కడ. సో మేము అక్కడ అడ్జస్ట్ అయ్యి ఉన్నాము. సో ఈయన టైం కి మాకు ఫుడ్ అందిందా, మీరు తీసుకున్నారా అని అడగడం. ఇక్కడ ఎలా ఉన్నాడో ఆఫ్ స్క్రీన్ అలా ఉన్నాడు, మళ్ళీ కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడు, చేయండి అన్నట్టు. సో హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా అన్ని హి డిడ్ సో వెల్. సూపర్. అక్కడ అలాగే ఉండలేము, మైక్ పట్టుకున్నప్పుడు అలా, లేకపోతే ఎవరు అంతే. ఎట్లా ఉంది మీ క్యారెక్టర్? ఎలా ఉంటుంది? సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఆయనకి? ఉన్నాయా? మంచి సాంగ్ ఈమెకే పడిందండి. మేము మంగ్లీతో ఒకటి పాటిస్తాము ఈమెకి ఒక సాంగ్, అందాకులకు అనేది ఈ మేడంకి అనుకున్నాం. ఈమెది బాగానే పడింది. ఈ మంగ్లీది కూడా మా టీం అంతా కూర్చుంటే అన్ని సాంగ్స్ అంటే ఇబ్బంది అని ఈమెది కట్ చేశారు పాపం. నాది డిసిషన్ కాదు, వాళ్ళది. ఓకే, మీకు డాన్స్ నెంబర్ ఉందిగా? ఇందులో అంటే మాంటేజ్ టైప్ మాంటేజ్ ఉంటుందా? డాన్స్ ఒకటి రామిరాలదే ఉందండి, మాస్ సాంగ్. అది అన్ని బాయ్స్ బార్ లో మీ ఇంట్రడక్షన్ షాట్ ఆల్మోస్ట్. మీరంతా స్టోరీ ఇక్కడే లాంచ్ చేస్తారు. ఎట్లా సాధ్యపడింది సార్ డాన్స్? ఏముందంటే అది న్యాచురల్ గా ఇప్పుడు అదే హైదరాబాద్ లో ఒక ఉంటుంది వైబ్ ఉంటుంది. ఆ వైబ్ లో డాన్స్, ఆ వైబ్ డాన్స్ అది. మీరు ఎక్స్క్లూజివ్ గా ఏదో కొరియోగ్రాఫర్ ఉన్నారు దానికి, కానీ మా వైబ్ లోనే చేసాం మేము. అదే అన్నాం అనమాట, ఇక్కడ వైబ్ ఉంటుంది. ఆ పాట అట్లా, ఆ పాటకు కూడా రెఫరెన్సెస్ ఇచ్చి ఆ వైబ్ లో లాగించాము. నాతో పాటు మొత్తం క్రూ అంతా
డాన్స్ చేస్తాం. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది? మరదలు ఉంది, బంగారం మరదలు ఉంది. ఈ క్యారెక్టర్ ఎలా వస్తుంది? రియల్ లైఫ్ లో ఉందా ఈ క్యారెక్టర్? నాకు కూడా తెలుసుకోవాలి, చెప్పండి. అంటే మా దగ్గర వినాయక చవితి అయితే హైదరాబాద్లో ఎట్లుంటుందంటే నంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు. అక్కడ అందరు వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా అందం కనబడితే డెఫినెట్గా కొంచెం అట్రాక్ట్ అవుతారు. అంటే యూత్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్లో మీకు కవాడిగూడ అనేది సెంటర్ ఆఫ్ హైదరాబాద్. అటు రైట్ సైడే మీకు సికింద్రాబాద్ అంతా నార్త్ ఇండియన్స్ ఏరియా. అక్కడ వచ్చే వాళ్ళందరూ పూజకు వచ్చినప్పుడు నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటారు చూడండి కదా. సో కొంచెం అప్గ్రేడ్ అవ్వాలనిపిస్తుంది కదా మనకి. ఐఫోన్లో కూడా అప్గ్రేడ్ చూడండి డైరెక్ట్ లో. సో అది రియల్గా నాకు అప్పుడు కూడా అనిపించింది. డెఫినెట్లీ మా టీంకి అందరికి ఎవరో ఒకరు అట్లా ఉంటుంది, ఆ స్టోరీ ఉంటుంది. స్టోరీలో 16 Pro ఉండాలి కంపల్సరీ. 16 Pro మళ్ళీ ఇంకా అప్గ్రేడ్ వస్తాయి అట్లా. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పార్ట్ ఆఫ్ క్యారెక్టర్ అండి. అది ఏదో కావాలని ఒక పాటకి తెచ్చి పెడదాము వదిలేద్దామని కాదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఇంపార్టెన్స్ అండి. ఈవెన్ ఫ్రెండ్స్ ఏముంటుందండి ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఉంటాయా అసలు. ఆమె ట్విస్టే మంచి సో మంచి అంటే సార్ వెల్ టాలెంటెడ్. ఎట్లా లాగాలి వీళ్ళ దగ్గర స్టోరీ అనేది. సో అది అంటే మీకుంటుందండి మంచి పాయింట్లోనే షీ హాజ్ జస్టిఫైడ్ హర్ రోల్. ఓకే. ఈయన ఎలా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ గారు? హీరోగా ఎలా ఉన్నాడు, డైరెక్టర్గా ఎలా హ్యాండిల్ చేశారు? హీరోగా యాక్టర్ అప్పుడు మేము డైరెక్టరా తను ప్రొడ్యూసరా అవన్నీ మైండ్ లో పెట్టుకోం. వెన్ వి ఆర్ యాక్టింగ్ ఆన్ స్పాట్ ఇట్స్ లైక్ యువర్ హీరో, యువర్ మై కో యాక్టర్, ఇట్ విల్ బి ఈక్వల్ గివ్ అండ్ టేక్ వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ ఆన్ స్పాట్. అది ఒకటి. సో వీ హ్యాడ్ దట్ క్లారిటీ బిఫోర్ హ్యాండ్. మాకున్న ప్రతి సీన్ కి వి బోత్ హ్యాడ్ దట్ క్లారిటీ. ఇది ఈ సీన్ ఉంది, మనం ఇట్లా చేద్దాం, or else this will be better or that will be better. idokati as a director, yeah, of course he did very well from the beginning to ending. Whatever he has shot, he planned it mundu nundi. The workshops, I think that worked out chala manchiga. It has turned out. Adokati producer ga, yeah, he paid on time, so yeah. ఒక షార్ట్ అండి, ఐ వాంట్ టు టెల్ హర్. ఒక షార్ట్ అండి, ఇప్పటిదాకా మా సంధ్య గారు చెప్పినట్టు ఆమెకు ఒక షార్ట్ ఒక మంచి ఎమోషనల్ ఒకటి, ఈమెకు ఇంటర్వెల్ బిఫోర్ ఒక షార్ట్ కంప్లీట్గా అండి న్యాచురల్గా రావాలని మేము చాలా డిస్కస్ చేసుకున్నాం. యాజ్ ఏ లవర్ అండ్ బాయ్ ఫ్రెండ్ లాగా కొంచెం సింగిల్ టేక్లో చేసిందండి, ఎక్సలెంట్ వచ్చింది. అండ్ లాంగ్ షాట్ అండ్ లాంగ్ అంటే మంచి సబ్జెక్ట్ ఉన్నది, కంటెంట్ ఉన్నది. అంత లెంత్గా ఆమె చెప్తుంది లేదనుకున్నాం కానీ కొట్టిపడేసింది. గ్రేట్, సూపర్. అండ్ పీపుల్ విల్ అప్రిషియేట్ అనుకుంటాను. వి ట్రైడ్ అవర్ బెస్ట్. సార్ రాజుగారి సవాల్ ఎవరి మీద? ఇది సినిమా చూస్తేనే చెప్పాలండి. సినిమా చూసి జనాలు చెప్పాలి అసలు ఇది ఎవరు మీద సవాల్. నేను టైటిలే అడిగింది, దీంట్లో ఏంటంటే జస్టిఫికేషన్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ప్రతిరోజు వాడి జీవితమే ఒక సవాల్ అండి. ఒక అంటే ప్రతి లేస్తేనే 100 సవాళ్ళతో బయటికి వెళ్తాడు వస్తాడు. అట్లాంటి జీవితంలో ఒక పెద్ద సవాల్ ఎదుర్కొంటే దాన్ని ఏ విధంగా ఆ సవాల్ని ఎదిరించి బయటపడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఆ సవాల్ ఏంటనేది సినిమాలో మనం చూడాలి, కానీ మంచి సవాలే ఉంటుంది. ఆ పాయింట్లో మీకు ఫీల్ అవుతుంది ఎస్ జస్టిఫైడ్ ది టైటిల్ అని. ఏంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్నాయి, టీ చల్లారేలోపు, లేకపోతే ఒక డైలాగ్ ఒకటి ఉంది మీ దాంట్లో, నాకు చాలా ట్రైలర్ చూడగా నాకు బాగా కనెక్ట్ అయింది. అదొకటి ఫస్ట్ డైలాగ్ ఒకటి, రెండు ట్యాంక్ బండ్ డైలాగ్ ఒకటి, తర్వాత రెండోది గల్లీలో పాలిటిక్స్ చాలా హాట్గా ఉంటాయి. నాకు చాలా అంటే హైదరాబాద్ చాయ్, గల్లీ పాలిటిక్స్ చాలా గరం ఉంటాయి. తమ్మి నీకు తెలియదు అంటాడు. అంటే నేను అంటాను చాయ్ చల్లారక ముందే పాలిటిక్స్ మారిపోతాయి అన్న, ఆ సంగతి మీకు తెలియదేమో అని నేను అంటాను అన్నమాట. ఏంటి ఎందుకు అట్లా చల్లారిపోవటం అంటే ఇందులో రాజుగానికి ఎవరో కార్పొరేటరా లేకపోతే ఎవరైనా? ఆయన ఒక పార్టీ లీడర్ అంటే ఆయన పొజిషన్ చెప్పండి. ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ది, ఒక టికెట్ ఇవ్వడానికి పార్టీ ప్రెసిడెంట్ లాగా ఒక పొజిషన్ లో. ఆయనతో రాజుగానికి ఎందుకు గొడవ? చూస్తారు మామూలుగా చెప్పండి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ రావడానికి ఆ పాయింట్ పెట్టాము ట్రైలర్లో. జనాలకి మనకి
ఇన్సెంట్ ఏదో అంటారు కదా మనకు ఒక ఫీల్ రారే ఏదో పాయింట్ పెట్టాడు అదేంటి అని Interesting point. ఒక డిస్కషన్ రావాలనే పెట్టాం. అయితే ఒక స్టేజ్లో అంటే గల్లీలో కూడా పాలిటిక్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఆ గల్టీ పాలిటిక్స్లో వీళ్ళని ఏ విధంగా డిస్టర్బ్ అయ్యారు, దాన్ని ఏ విధంగా వీళ్ళు ఓవర్కమ్ అయ్యారు అనే దాని మీద కూడా ఒక పాయింట్ ఉందండి. వన్ ఆఫ్ ది పాయింట్స్ నేను ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్లలో అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్స్ అనమాట. అందువరకే ఆ సీన్ వచ్చింది. దాన్ని ఎలా ట్యాకిల్ చేశాడు అనేది కూడా అంటే జీవితంలో ఉన్న ఈ ఇద్దరు సమస్యలతో పాటు అంటే మీకు యూ విల్ ఫీల్ దట్ మీకు నిజంగా మా ముందర జరిగిందని మీరే ఫీల్ అవుతారు. అదే రాజుగారు సవాల్ చేశాడు, సవాల్ విసిరాడు, గెలుస్తాడా? ఫైనల్ గెలవాలిగా. అది సినిమా అంటే గెలవాలి కదా సార్. అంటే సినిమాటిక్గా తీసుకొచ్చాము, గెలుస్తాడు కూడా. గెలుపుకి అంత ఈజీ లేదు అనేది చూపించాం. ఏదైనా జీవితంలో సార్ మీరు ఇక్కడికి వచ్చారు, మీరు కూడా ఈజీగా రాలేదు, ఎన్ని కష్టాలు పడ్డారు. మేము కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఎన్నో కష్టాలు పడ్డారు. సూపర్. సో ఈ కష్టాలన్నీ ప్రతి దాంట్లో ఈజీ ఉండదు అనేది మెసేజ్ చూపిస్తున్నాం. మా పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది పాయింట్, ఏదైనా ఈజీగా రాదు, కష్టం ఉంటుందని మనం వెనకాల పోవద్దు, ప్రయత్నం చేయండి. గెలిపోవటమే మన ఫేట్ సార్. ఇప్పటివరకు మీరు అన్నారు కదా ఇంతమంది సినిమాలు తీశారు. ఇప్పుడు బజార్లోకి వెళ్తే 100 దుకాణాలు ఉంటాయి, ఏ దుకాణానికి ఆ గిరాకు ఉంటుంది. సో మా సినిమాకి మా గిరాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్. సో అంతేగాని అంటే మా ఫేట్ అంతే, అంతేగాని మాకు ఇలా కావాలి అదే కాదు. మా ప్రయత్నంలో లోపల వాళ్ళ చిన్న సినిమా తీసి ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేస్తేనే సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ప్రసాద్ ల్యాబ్లో ఇరుక్కుపోయిన సినిమాలు చాలా మంది నేను చూశాను, వందల్లో వేలల్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నాకు అదే రిలీజ్ చేసి మీరు 100 థియేటర్లో ఆగస్టు 8వ తారీఖు వేస్తున్నారు, మీరు ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత చూస్తారు, ఒక మంచి సినిమా చూశారనుకోండి చాలా మంచిది. ఎందుకంటే అందరిలాగా పిచ్చి పిచ్చి సినిమాలు తీయట్లే, మీరు మంచి సినిమా చెప్తున్నారు, మంచి కథ చెప్తున్నారు, ఎదురున్న హైదరాబాద్ కల్చర్ చెప్తున్నారు, అది మిస్ అవ్వకూడదు. ఒక మంచి కథ చెప్తున్నారు. చాలా మంది బోల్డ్ సినిమాలు, చాలా చెత్త సినిమాలు వస్తాయి, అవన్నీ పక్కన పెట్టుకుని ఒక మంచి సినిమా చూడాలి. ఇప్పుడున్న జనరేషన్ మంచి చెప్పాలని అనుకున్నారు, మంచి ఉద్దేశంతో చూశారనుకోండి, అదృష్టం బాగుంది, చూడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సార్. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? 8వ తారీఖు మీ సినిమా వస్తుంది, చాలా సినిమాలు వస్తున్నాయి, దాంతోపాటు ఆడియన్స్ మీ థియేటర్ రావాలంటే, ఎందుకంటే టైం ఒకటి, తర్వాత మనీ ఒకటి, రెండు ఇంపార్టెంట్. వాళ్ళ సినిమాకి రావాలంటే ట్రాఫిక్ని ఛేదించుకుని థియేటర్ దగ్గరికి వచ్చి 2-3 గంటలు మీ సినిమా కోసం కేటాయించాలి. వాళ్ళు ఏం చెప్తారు ఆడియన్స్కి ఫైనల్గా? అదే అండి, ఇప్పటివరకు మనకు డిస్కస్ చేసిన దాంట్లో ఒక మనిషి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన లైఫ్లో ఇలా కూడా చేయొచ్చు, అంటే సాధించవచ్చు. ఎక్కడైనా డిసప్పాయింట్ ఉంటుంది సార్ మనకు డైలీ లైఫ్లో, ఎక్కడో మనం డిసప్పాయింట్ మూడ్లో ఉంటాం, డిప్రెషన్ మోడో డిసప్పాయింట్ మోడో ఏదో ఉంటాం. వచ్చి సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ డిప్రెషన్ అన్ని పక్కన పెట్టి ఒక విజన్తో బయటకు వస్తాం. అంటే మన విజన్ గుర్తొస్తుంది, ఆ విజన్ని సాధించుకోవచ్చురా, ఏదో ప్రయత్నం అయితే చేస్తే వస్తుంది ఆ విజన్ అనే పాయింట్లో ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పటివరకు మన డిస్కషన్లో మీరు అన్నట్టు ఈ పొలిటికల్ పాయింట్ మీరు అన్నారు కదా, ఈ పొలిటికల్లో కూడా మీరు అంటే నేను మళ్ళీ కావాలని తేవట్లేదు ఆ పాయింట్. ఎవరండి ఫేవరెట్ ఇష్టమైన రాజకీయ? ప్రతి వాళ్ళకి మన లైఫ్లో ఎదుగుతున్న క్రమంలో ఒక రాజకీయ నాయకుడి మీద ఇష్టం ఉంటుంది. ఎవరు మీకు బాగా ఇష్టమైనది? ఆ ఇన్ఫ్లుయెన్స్ లోపల లేదనుకోండి, మీ స్క్రీన్ మీద కనిపించదు. ఎగ్జాక్ట్లీ. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అంటే ఎవరు? అదే ఆ పాయింట్కి వస్తున్నానండి. యాక్చువల్ చెప్పాలంటే పొలిటికల్గా పార్టీని పక్కన పెడితే, పార్టీలన్నీ పక్కన పెడితే, పార్టీల గురించి నేను చెప్పదలుచుకోలేను, అంత స్థాయి మనది కాదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే మీ టీవీలో వచ్చానని కాదు కానీ నేను వేరే ఛానల్లో కూడా చెప్పాను, ఆయన ఈజ్ ద పీపుల్ లీడర్ అండి, పీపుల్ లీడర్. ఆయన ఒక ప్రజల నాయకుడు అనేది నేను ఆయన చూశాను కాబట్టి ప్రజల నాయకుడు. అంటే అంత వేరే వాళ్ళు ప్రజల నాయకుడు కాదా అని అనుకోవచ్చు, వాళ్ళ లెవెల్లో. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళిన నాయకుడు ఫస్ట్, అంటే అంత పాదయాత్ర చేసి ప్రజల దగ్గర వెళ్ళిన నాయకుడు. అంతకుముందు ఎన్టీఆర్ గారు ప్రజల దగ్గరికి వెళ్ళారని మేము విన్నాం, మేము ఎప్పుడు చూడలేము. ఈయనని మేము చూసాము, ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీ చూడరండి. ఆయన దగ్గరికి వస్తే, నేను లైవ్ ఎగ్జాంపుల్, ఆయన దగ్గరికి వస్తే ఫస్ట్ నీకేం పని అడుగుతారు, పని చేసిన తర్వాత నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, ఏ పార్టీ, అంటే డిస్కషన్ అయితే ఆ పార్టీ. అది నేను లైవ్గా చూసానండి. చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన చెప్పగానే. సో ఈజ్ ది, అంటే అట్లాంటి రాజకీయ నాయకులు, అట్లాంటి ఇన్స్పిరేషన్ కూడా ఈ సినిమాలో. అంటే మీకు ఏదో అంటే సినిమాలో ఒక రాజకీయ నాయకుడు లేడండి, ఎవరి గురించి చెప్పలేదు, కానీ ఆ ఫీల్ ఆఫ్ ప్రజలు ఏంటి, ఏం కోరుకుంటున్నారు,
ఏంటి కష్టాలు అనేది కొంచెం పాయింట్లో మీరు ఇప్పటివరకు అన్నారు కదా పాలిటిక్ పాయింట్లో ఒక కష్టం అంటే ప్రజల కష్టాలు కూడా ఒకటి టచ్ చేయడం జరిగింది. సూపర్. ఫైనల్గా ఏం చెప్తారు? మీ సినిమా చూడాలి అంటే ఆడియన్స్, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, చాలా అవకాశన్స్ ఉంటాయి. గతంలో ఎంటర్టైన్మెంట్ మూడ్ అంటే సినిమా ఉండేది ఆఫ్టర్ కరోనా. బిఫోర్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఎంటర్టైన్మెంట్ మూడు మొత్తం మారిపోయింది. గతంలో సినిమానే ఉండేది, ఇప్పుడు వెబ్ సిరీస్లు వచ్చినాయి, రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత లాంగ్వేజెస్ కూడా వచ్చేసినాయి. కొరియన్ కూడా చూస్తున్నాము, ఎక్కడెక్కడే చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా నుంచి వెబ్ సిరీస్కి వచ్చాం, వెబ్ సిరీస్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాం. ప్రతి వాళ్ళ రూమ్లో ఒక టీవీ ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, ఫోన్లో చూసేస్తున్నారు. థియేటర్కి సినిమాకి వచ్చి చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వాడికి ఏదో ఒకటి కనెక్ట్ అయితే తప్ప రావట్లేదు. మీ సినిమాకి పర్టికులర్గా రాజుగాని సవాల్కి రావాలి అంటే వాళ్ళకి ఎలిమెంట్, కట్టేసే ఎలిమెంట్ ఏముంటాయి మీ సినిమాలో? ఫస్ట్ అయితే ఈ మధ్య వాట్ ఎవర్ ద మూవీస్, బిగ్ మూవీస్ వచ్చినా చిన్న మూవీస్ వచ్చినా హిట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇమోషన్స్ ఇవోక్ అవ్వట్లేదు మనుషులకు. బేసిక్ పాయింట్ అది. మనం ఎంత చిన్న బడ్జెట్లో ఎంత అన్నోన్ పీపుల్తో వచ్చినా సరే కొంచెం ఆ ఎమోషన్ ఇవోక్ చేయగలిగితే అట్లీస్ట్ ఆ 10 members 10 నుండి అది 20, 20 to 100 అలా ఆడియన్స్ దగ్గర మనం రీచ్ అవుతాం. ఈజ్ వాట్ ఐ పర్సనలీ థింక్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సిస్టర్ సెంటిమెంట్ ఫస్ట్. రక్షాబంధన్ ఇస్ దేర్. సో రక్షాబంధన్ కి మనకు సిస్టర్ సెంటిమెంట్ చాలా, యాజ్ రవీందర్ గారు ఇంతకు ముందు చెప్పారు ఒక పాయింట్ అది. సో ఆ ఇమోషన్ ఇవోక్ చేయగలుగుతాం అని మేము అనుకుంటున్నాం. మేము ఆ ఎఫర్ట్ పెట్టాము. ఐ థింక్ ఒకవేళ వాళ్ళు వచ్చి చూస్తే స్పెషలీ సాంగ్స్, ప్రతి సాంగ్ మాస్ సాంగ్ ఉంది, మిడిల్ క్లాస్ పీపుల్ కనెక్ట్ చేసుకునేటట్టు ఒక సాంగ్ ఉంది, లవ్ సాంగ్ ఉంది. సో ఇలా మల్టిపుల్ సాంగ్స్తో పాటు ఆ ఇమోషన్స్ ఇవోక్ చేయగలుగుతాం మేము. సో అందుకే మీరు రండి, చూడండి. చిన్న ప్రాజెక్ట్స్కి మేము మొత్తం కాంటెంట్ మీదనే బేస్ అయి ఉన్నాం ఇప్పుడు, టు బి ఆనెస్ట్. నథింగ్ ఎల్స్ బట్ ద కాంటెంట్ అండ్ ద సాంగ్స్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ పుట్, అది మా మెయిన్ బేస్. సో ఆ ఎమోషన్స్ మేము ఇవోక్ చేయగలుగుతాం. అందుకే మీరు ఖచ్చితంగా రావాలి, చూడాలి అని కోరుకుంటున్నాం. సూపర్. సంజయ్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే మీ క్యారెక్టర్ బాగుంది, ఏడిపిస్తారని చెబుతున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా వచ్చి? ఏడిపించడంతో పాటు వాళ్ళకి ఏముంటాయి ఎలిమెంట్స్ సినిమాలో? As Ritika said, movies full of emotions, drama. సో వినాయక చవితి ఎలా చేసుకుంటాం, ఇప్పుడు మన వినాయక చవితి వస్తుంది, గణేష్ చతుర్థి అసలు ఎలా చేసుకుంటారు హైదరాబాద్ లో, అది ఉంది. సిస్టర్ సెంటిమెంట్ ఉంది, బావ మర్దల్ సెంటిమెంట్ ఉంది, ఒక లవ్ స్టోరీ ట్రాక్ ఉంది, ప్లస్ పాయింట్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. ర్యాప్ సాంగ్ ఉంది అండ్ మాస్ సాంగ్ చెప్పినట్టే అన్నీ ఉన్నాయి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సో టెక్నికల్ గా కూడా మూవీ చాలా బాగుంది. అందరికీ ఈ మూవీ యొక్క హార్ట్ టచింగ్ ఉంటది అని అనుకుంటున్నాము. సో చిన్న సినిమాని సపోర్ట్ చేస్తారని అనుకునే మేము ముందుకు వచ్చాము. అండ్ సక్సెస్ అయ్యి మేము ఏదో హిట్ అయిపోయి ఏదో పెద్ద పెద్ద హీరోయిన్లు అయిపోతాం ఇలా అయితే అస్సలు అనుకొని రాలేదు. కంటెంట్ బాగుంది. కొంతమంది అయినా మూవీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని మూవీ చేశాము. సో మీరు వచ్చి మూవీ చూడండి. August 8th రోజు మిమ్మల్ని సపోర్ట్ చేయండి అని అనుకుంటాను. సూపర్. ఇది రాజుగారి మూవీ టీంతో చిట్చాట్. ఎందుకంటే వాళ్ళు మేము పెద్ద పెద్ద హీరోలు అవ్వక్కర్లేదు, ఒక మంచి కంటెంట్తో అయితే థియేటర్కి వస్తున్నాం. ఆడియన్స్కి ఏం కావాలి? ఒక మంచి కథ చెప్పాలి, ఒక ఫీల్ గుడ్ కథ చెప్పాలి, అలాగే కల్చర్ గురించి చెప్పాలి అని ఒక మంచి కంటెంట్తో అయితే August 8th వస్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా August 8th థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళే ముందు రాజుగాని సవాల్ ట్రైలర్ చూడండి. ట్రైలర్ నచ్చితే వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రైలర్ నచ్చితేనే ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నారు. చూడండి, మీరు కరెక్ట్గా ఫీల్ అవుతారు. మంచి కథ, ఎటువంటి బూతులు లేవు. ఫ్యామిలీ మొత్తం ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు చాలా తక్కువ. ట్రైలర్ చూడండి. అలాగే రాజుగాని సవాల్ 8th వస్తుంది. ఏమాత్రం ఖాళీ ఉన్నా సినిమాకి అయితే వెళ్ళండి. మన కల్చర్ గురించి తెలుస్తుంది, ఎమోషన్స్ గురించి తెలుస్తాయి. ఒక మంచి సినిమా అయితే అటెంప్ట్ చేసామని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మీకు ఏమాత్రం ఖాళీ ఉన్నా రాజుగాని సవాల్ August 8th. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.